నీకు మంచి పేరును, ఖ్యాతిని అక్కడ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక యేసు క్రీస్తు ప్రభుల వారిని రక్షకునిగా, ప్రభువుగా, దేవునిగా అంగీకరించినటువంటి మనము ఆయనను ప్రేమించాలి, ఆయన మార్గములో నడవాలి, ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను మనం అనుసరించే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఆ తర్వాత రాసుడు అట్లు చేసిన ఎడలా, హల్లెలూయా, అట్లు చేసిన ఎడలా నువ్వు ఎక్కడుంటే దేవుడు నిన్ను అక్కడ ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంట్లో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితే, ఆయన మార్గములను నడవగలిగితే, ఆయన ఆజ్ఞలు, కట్టడలు, విధులు నువ్వు అనుసరిస్తే, నువ్వు ఉన్న స్థలములో ఉన్నటువంటి చీకటి ప్రభావం అంతా నిన్ను విడిచి దూరం అయిపోతుంది. హల్లెలూయా. నీ ఇల్లంతా కూడా వెలుగు చేత నింపబడుతుంది. అక్కడ పనిచేస్తున్నటువంటి దుష్ట శక్తుల యొక్క ప్రభావం దేవుడు నిర్వీర్యం చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మార్చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా.